వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రూల్ నెంబర్ 28. సో ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయినా. సో టైం 8 అవుతుంది అండ్ ఈ రోజు నేను కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. సో 2 days అవుతుంది అయినా సరే నేను కాలేజ్కి వెళ్ళలేదు. సో సమ్ రీజన్స్ వల్ల. సో ఈ రోజు అయితే నేను మీకు మొత్తం 1 day లో నేను ఈ కాలేజ్లో ఏమేం చేస్తానో చూపిస్తాను. ఈ రోజు ఒక బ్రోని కలవబోతున్నాము. సో ఆ బ్రోకి కూడా కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇష్టం అండ్ ఆ బ్రోకి 2K సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో ఆ బ్రోని నేను ఈవినింగ్ కలవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను టిఫిన్కి వెళ్తున్నాను. సో టిఫిన్ ఏముందో చూద్దాము. సో నేను తీసుకొచ్చి చూపిస్తాను. రూమ్కి అయినా తీసుకురావచ్చు, లేదంటే మనం మెస్లో అయినా తినొచ్చు. సో ఎందుకు లేటు, నేను టిఫిన్ తీసుకోవడానికి వెళ్తున్నాను అన్నట్టు. చూద్దాము ఈ రోజు ఏముంటుందో. ఎస్టర్డే అయితే మనకు ఇడ్లీ ఉండే. సో ఈ రోజు ఏముంటుందో చూద్దాం. దానికన్నా ముందు పూరి ఉండే అన్నట్టు నాకు తెలిసి. ఇప్పుడు ఈరోజు ఈరోజు ఏముందిరా టిఫిన్? సో ఈరోజు అయితే ఉతాపు ఉన్నది. సో ఎన్ని తినొచ్చు అంటే మనకి ఇష్టం ఉన్నన్ని తినొచ్చు. సో అదన్నట్టు. సో నేను లేట్ చేయకుండా టిఫిన్ అయితే తీసుకొచ్చుకుంటా. సో టిఫిన్ తిన్న తర్వాత నేను కాలేజ్కి అయితే వెళ్తాను అనమాట. సో టిఫిన్ అయితే ఉత్తప్ప ఉండే, నేనైతే తీసుకొచ్చుకున్నా రూమ్కి. చూసుకోండి. అండ్ బాయ్స్ అన్నాక ఈ బాటిల్ మా దగ్గర ఉండకపోతే ఎలా? సెకండ్ ఇంటర్నల్ స్టార్ట్ అవుతున్నది. మళ్ళీ మండే నుండి సెమినార్లు ఉన్నాయి అండ్ అసైన్మెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. సో ఏందో అన్నది మనం కాలేజ్కి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. ఇంకా ఇప్పటికి కూడా మనకు సెమినార్లు అసైన్మెంట్లు ఇవన్నీ తప్పుతలేవు. అండ్ సెమినార్లు అయితే ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. మనం ఇంగ్లీష్లోనే సెమినార్లు ఇవ్వాలి. అండ్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడప్పుడు ఈ తెలుగు యూజ్ చేస్తూ, బట్ మాక్సిమం మనం ఇంగ్లీష్లోనే సెమినార్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రతి సెమిస్టర్కి ఒక సెమినార్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో అలా ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వెళ్దాం అన్నట్టు, కాలేజ్కి వెళ్దాము. సో అక్కడ మన ఫ్రెండ్స్తో కూడా మాట్లాడదాము. చూద్దాం. ఇంకా ఈ రోజు అయితే కొద్దిగా క్రేజీగా చేద్దామని అనుకుంటున్నాను. వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్తో లాగ్ తీసిన అండ్ అదేవిధంగా మా జూనియర్స్తో కూడా కొద్దిసేపు లాగిన్ తీసినాం అన్నట్టు. సో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, కొద్దిగా ఫన్నీ కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా మా సీనియర్ ఒక బ్రదర్ కూడా వచ్చిండు. అతను చాలా మంచిగా చదువుతాడు. మా ఫిజిక్స్ స్పెషలైజేషన్లో గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మొత్తంలో గోల్డ్ మెడలిస్ట్ అండ్ మొత్తం కాలేజ్కి గోల్డ్ మెడల్. ఇట్లా 3 గోల్డ్ మెడల్స్ ఒకటేసారి వచ్చినాయి బ్రదర్కి. ఇప్పుడైతే కరెంట్గా పీడబ్ల్యూలో టీచింగ్ చేస్తున్నాడు అన్నట్టు. అండ్ ఆ బ్రదర్ని కూడా అడిగినాం అన్నట్టు. సో కొద్దిగా వ్లాగింగ్లో తీసుకున్నాం. ఇది ఫస్ట్ డే వ్లాగింగ్ కాబట్టి అటు ఇటు నడుస్తుంది. సో ఆ బ్రోని కూడా కొద్దిగా అడ్వైజ్ అడిగినాం అన్నట్టు. చాలా మంచిగా చెప్పిండు. సో అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని మొత్తం మీరు చూడాల్సిందే. సో మన ఫ్రెండ్ గారు అయితే రూమ్కి వచ్చేసింది అన్నట్టు. సో వీడియో తీస్తున్న దారా అంటే నేను రానరా పోరా అంటుండు. అయితే వాడు సెట్ వేసుకోలేడు. సో అందుకే వదిలేసిన అన్నట్టు. సో ఇటు సైడ్ నుండి చూసుకోండి, ఇది మన హాస్టల్ లోపల నుండి ఇలా కనబడుతుంది అన్నట్టు. సో ఇటు లెఫ్ట్ సైడ్ కనబడుతుందా? సో ఇదేమో వాష్రూమ్ ఏరియా అన్నట్టు, వాష్రూమ్స్. అండ్ ఇవి చూసుకోండి, ఇక్కడ మనము లోపల నుండి ఇలా కనబడుతుంది మన హాస్టల్. అండ్ ఇటు సైడ్ ఏమో మన ఫ్రెండ్స్ ఉంటారు. సో అటే పోతున్నాం వాళ్ళ రూమ్కి. అండ్ కొంతమంది చూడండి నేచర్ లవర్స్. సో మంచిగా ఉంటుంది అన్నట్టు. లోపల నుండి అయితే బాగానే కనబడుతుంది. ఇది మన ఫ్రెండ్ వాళ్ళ రూమ్, చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసినాం అన్నట్టు. రూమ్ నెంబర్ 129. సో చూడండి, వీడు మన రాజ్ కుమార్ అండ్ వాడు మన ల్యాప్టాప్ యూజ్ చేస్తుంది కదా, వాడు రాకేష్. సో వాళ్ళతో అయితే మాట్లాడదాం ఏం జరుగుతుందో ఏదో. వాళ్ళైతే క్లాస్కి వెళ్ళిర్రు, అయితే నేను వెళ్ళలేను. రాకేష్ చెప్పు మామ, ఎట్లుంది ఇంకా కాలేజ్? ఉన్నామంటే ఉన్నాం, వచ్చామంటే వచ్చాం, పోయామా, యూట్యూబ్ వెళ్ళి ఉన్నామా, వచ్చామా. ఓకే విజయ్. అరే సింపుల్ ఏం రా, ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి? టెన్షన్ పడక మామ ప్లీజ్. అయితే ఇప్పుడు వరకు అసైన్మెంట్లు మళ్ళా సెమినార్లు ఉన్నాయి కదా. సో వాటి గురించి చెప్పు. అసైన్మెంట్ ఇస్తారు, రాయమంటారు, ఏమీ ఉండదు అక్కడ. వెళ్ళామా, హెడ్డింగ్ పెట్టామా, వచ్చామా. ఇంకొక విషయం, గమ్మత్ విషయం చెప్పాలంటే సెమినార్ అనేది చాలా వండర్ఫుల్. నేను ఎక్కువ డైలాగులు మాట్లాడను, ఓకేనా? కెమెరా మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలాంటి పరిస్థితుల్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో చదువుతున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే జీవితంలో చాలా హైయెస్ట్ పొజిషన్స్ అచీవ్ చేస్తా అని నాకు, రాజ్ కుమార్ కి చాలా నమ్మకం ఉంది. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు విజయ్కి ఇంకా చాలా నమ్మకం ఉంది. ఇతని పేరు రాజ్ కుమార్, అప్కమింగ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. మనోడు మంచి ఫామ్ లో ఉన్నాడు. అదే కాకుండా ఇదే విధంగా ఏం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఇప్పుడు మన రాజ్ కుమార్ అడిగి తెలుస్తుంది. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది, మీ బావల రూమ్ లో ఏం జరుగుతుంది. మొత్తానికి హాస్టల్లో వైఫై మంచిగా వస్తుంది. యూట్యూబ్ బాగానే ఉంది. సినిమాలు అయితే నేను చూసుకోవచ్చు. ఇంకోటి వైఫై దగ్గర వచ్చేసరికి ఇది రెడ్మీ పాత ఫోన్ అనుకుంటా, రెడ్మీ కాదు పాత ఫోన్ అనుకుంటా, ఒప్పో మాత్రం ఏం పని చెప్పలేదు. అయితే ఇప్పుడు మనోడు ఎంత ఫామ్ లో ఉన్నాడంటే, ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఇఫ్లు కాలేజ్ అని ఒకటి ఉంటది, మన పోలీస్ స్టేషన్ ముందు. కాలేజ్ రేంజ్ లో వాళ్ళనే బీట్ చేసే స్థాయిలో ఎదిగాడంటే ఇలా రాజ్ కుమార్ నుంచి మాకు చాలా గర్వకారణంగా ఉంది. అయితే ఇఫ్లు కాలేజ్ లో మనోడు
ఇంగ్లీష్ స్పీకింగ్ కోచింగ్ తీసుకుంటుండు. సో దాని గురించి ఏమైనా చెప్పు మామ. ఇప్పుడు కాలేజ్ ఎలా ఉంది, అమ్మాయిలు ఎలా మాట్లాడుతున్నారు, దాని గురించి చెప్పండి. ఇట్ ఇస్ సో గుడ్ అండ్ సో నైస్. ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు కాదు, అదేంటి ఆర్కే మట్. ఆర్కే మాట అదే మరి చెప్పు మరి. ఏదో ఆర్కే ఒకటి మట్లో వేసేద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకున్నాను. బేసిక్ లో అయిపోయింది. చాలా బాగా ఎఫిషియెంట్ గా చెప్తున్నారు. 1600 తీసుకున్నాడు. 1600 మళ్ళా ఇన్కమ్ 1 lakh బిలో ఉంటే మళ్ళీ మన అమౌంట్ మనకే వస్తుంది. మెయిన్లీ ప్రాక్టీస్ చేపిస్తున్నారు స్పీకింగ్, చాలా బాగుంది. సో అయితే మనోడు అయితే డిగ్రీ వరకు తెలుగు మీడియం అన్నట్టు. సో అందుకే వాడు కోచింగ్ అనేది తీసుకుంటున్నారు, ఇంగ్లీష్ స్పీకింగ్ కోచింగ్. సో చూసిరు కదా వాడు ఫీజు అండ్ దాని అమౌంట్ చెప్పి ఆయన కొద్దిగా ఇంగ్లీష్ లో మనోడు ఇచ్చి పడేసిండు అన్నట్టు. చూద్దాం ఇక మరి. ఇప్పుడైతే 9 అయితే మేము 9కి బయలుదేరుతాం అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన పాత రూమ్మేట్ అయితే మనతో వచ్చేసిండు అన్నట్టు. ఎప్పుడు ఫామ్ లోనే ఉంటాడు. అండ్ మేము 49 రూమ్ లా 5 members ఉంటుండే. సో వీడు మహేందర్ అండ్ వాడు రాకేష్, నేను ఇంకిద్దరు ఉండే వాళ్ళం. సో ఇప్పుడైతే ఆ రోజు అయితే ఇంతో కలిసి ఉంటాను. బట్ ఇప్పుడు మనోడు ఏం మాట్లాడతాడో ఏందో చూద్దాం అన్నమాట. మామా చెప్పు మామా. వీడు చదువులో కూడా సూపర్ చదువుతాడు. థ్యాంక్ యూ మామా. సో ఇప్పుడు మనోడు నెట్ సెట్ అవన్నీ ప్రిపేర్ అవుతుంది అన్నట్టు. బట్ మనోడు ఏం చెప్తాడో చూద్దాం. మొత్తం ఫన్నీగా ఉంటాడు ప్లస్ చదువుతాడు. మామా ఈ సెకండ్ ఇయర్కి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం మామా. ఆ రూమ్ 149 రూమ్ మనది. అప్పుడు మంచిగా మనము అక్కడ ఎట్లుంటే మాకు కాలేజ్ దగ్గర ఉంటుండే, అందరం కలిసి అరే విజయ్ దారా అనుకుంటా, అరే అక్షయ్ దారా అనుకుంటా, అరే రాకేష్ దారా అనుకుంటా అందరం ఒక గుంపు పోతుండే. ఇప్పుడు ఓలాలకు పోతున్నాం మామ. నాకు చాలా బాధేస్తుంది మామ. అక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ ఇక్కడ లేవు బాబా. కానీ మనం అందరం కలిసి ఉంటేనే అప్పుడు ఎంత బాగా చదువుతుండే. నైట్ మొత్తం స్టడీ హాల్లో మనం ఇక్కడ చదువుకుంటుంటుండే. ఒక ఎగ్జామ్ ఉందంటే మన అందరం ఒక పోటీగా నువ్వు చదువుతున్నావు నేను చదువుతున్నా నువ్వు చదువుతున్నా అంటుంటుండే. ఇప్పుడేమో మాకు నువ్వు దూరం అయిపోవడం వల్ల అంతగా ఇంట్రెస్ట్ లేదు మామ చదవడం కూడా. మళ్ళీ రాసి పెట్టుంటే నువ్వు నా రూమ్ లో ఉండాలని కోరుకుంటున్నా. వేసిండు పెద్ద కాట వేసిండు. రాకేష్ మనోడు పాములు ఉంటారు, ఏదో పెద్ద కాట వేసిండు. చూడండి మీరు బుక్స్ చూడండి. ఇయో వస్తే ఎప్పుడు తాగుతూనే ఉంటాడు మనోడు. ఇగో సీక్రెట్స్. ఇది మన బుక్స్ ఇలా నెంబర్ ఆఫ్ బంచ్ ఆఫ్ బుక్స్ పోగేశాడు. నేర్చుకోవడం టైం పడుతుంది. అందరూ వితౌట్ సబ్జెక్ట్ ఐ క్యాన్ డూ. విత్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రయత్నిస్తుంది. అదిరా తగ్గలేదు. సో ఇది అన్నట్టు 2028 కేసీఆర్ విన్ అవుతాడు ఇక్కడ. అరే అది అవసరమారా చూడండి. ఇక ఫామ్ ఉంటాడు మనోడు, ఎప్పుడైనా ఫామ్ లోకి వస్తాడు దెబ్బకే. సో మళ్ళీ కలుద్దాం క్లాస్ లో. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఫస్ట్ టైం హాస్టల్ నుండి మన డిపార్ట్మెంట్కి ఆటోలో పోయినాం అన్నమాట. ఈ రోజే, అది కూడా ఈ రోజే ఫస్ట్ టైం. సో ఈ ఆటో నడుపుతున్న బ్రో మనకు తెలిసినోడే. అండ్ చూడండి నేను మహేందర్ గాడు రాకేష్. ఈరోజు అయితే మస్తు అనిపించింది వీళ్ళతోని. అండ్ ఎప్పటికైనా మంచిగానే అనిపిస్తుంది. వీళ్ళు నా ఫార్మర్ రూమ్మేట్స్. సో మేము కావేరిలో ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసినాం అన్నట్టు. ఒకటే రూమ్లో 5 members ఉంటుండే. చాలా జరిగినాయి, ఎన్నో జరిగినాయి. చదువుకోవడం కోసం ఎన్నోసార్లు గొడవ పడుతున్నాం. వీళ్ళేమో నైట్ మార్నింగ్ చదువుతారు, నేనేమో నైట్ చదువుతా. ఎన్నో గొడవలు పెట్టుకున్నాం. మాలో మేము మంచిగా అంటే ఎప్పటికైనా సరే మాకు వేరే వాటిలో ఏ గొడవలు రాలేవు, కానీ జస్ట్ చదివేదాంట్లోనే. అందుకే వాడు అప్పుడప్పుడు ఇంతకుముందు చెప్పింది కదా. సో అదన్నట్టు ఈరోజు అయితే మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం అన్నట్టు కాలేజ్కి. అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్ కనబడుతుంది అది జువాలజీ అండ్ బాటనీ డిపార్ట్మెంట్. రెండు ఒకటే దాంట్లో కంబైన్ అయి ఉంటాయి. సో చూసుకోండి గ్రీనరీ ఎట్లున్నదో బాటనీ జువాలజీ డిపార్ట్మెంట్ ముందు. ఇటు సైడ్ మన ఓయూలో అయితే గ్రీనరీ అంటే మంచిగా ఉంటుంది చూడడానికైనా. అండ్ ఇటు సైడ్ ముందు కనబడుతుందా మనకు బస్సు, అది గర్ల్స్కి ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో అది జూనియర్ వాళ్ళది అండ్ సీనియర్ వాళ్ళది కూడా ఇటు సైడ్ నుండే వస్తుంది. ఇది అది వెళ్ళి మళ్ళీ సీనియర్ వాళ్ళని తీసుకొస్తుంది అన్నట్టు. సో ఇదేమో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. చూడండి గ్రీనరీ ఎట్లున్నది చూడండి ఒకసారి. సో వచ్చింది థ్యాంక్ యూ బాయ్.
బ్రో థ్యాంక్ యూ బ్రో బాయ్ చెప్పు. అరే అవ్వరే ఆగ సంతోషంలో పెను పట్టుకురాలే ఘోరం ఉంటుంది. మన హెవీ డ్రైవర్ ఇది మామూలుగా లేదు డాన్స్ రావాలి బిడ్డ వాళ్ళతోటి తెలిసి రాకేష్ ఏదో ఒక్కిండి ఇంటికి వచ్చినప్పుడు అందుకే ఉన్నాయి. ఒక మంత్ని ఎంజాయ్ చేయాలి, chill అవ్వాలి, క్యాంపస్ ఎంజాయ్ చేయాలి. యాజ్ ఏ బోర్డర్గా ఉన్న లాస్ట్ 1 మంత్ని ఎంత వీలైతే అంత యూటిలైజ్ చేసుకోవాలి, ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోవాలి. బాయ్. అలా నుంచి వివిస్తే అలా టాపర్ వస్తుంది. వద్దులే నాయ మాడతా తిక్కలతో దూరం ఉన్నాడు పిచ్చుకలు నడుస్తుంటే ఎప్పుడు రూల్ నెంబర్ 1 డిపార్ట్మెంట్లో ఎన్ని ఉంటారు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి. సార్ ఏం కాదు బ్రో, ఇది బ్లాగ్. అరే అడ్డ గురించి ఏదో ఒకటి చెప్పురా బాబా. అద్దే అట రేపు చెప్తా వాటి తర్వాత డబ్బింగ్ ఇస్తా. బ్రో ఏదో ఒక అడ్వైజ్ అడ్వైజ్ ఏం లేదు బ్రో. మంచిగా లైక్ కాలేజీలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, చదువుకోవాలి అంతే. అది 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పోతే రాదు క్యాంపస్ లైఫ్. ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నట్టు అన్న మా సీనియర్ సూపర్ సీనియర్ అది సోలలో ప్రజెంట్ సీనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు. ఉన్న 4 అన్న ఇచ్చిన ప్రీవియస్ సజెషన్ ఏంటంటే ఉన్న 4 రోజులు యాజ్ ఏ బోర్డర్ గా క్యాంపస్ లైఫ్ ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి, చదువుకోవాలి. 2 పండుగ అంతే. ఎంజాయ్ చేయాలి, తినాలి, వెళ్ళాలి, రావాలి, చదువుకోవాలి అంతే. వైఫై మాత్రం మషన్ షూట్, అస్సలు సాంబార్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. అది మాత్రం యూజ్ చేయాలి. ఓకేనా? పెరుగు సర్వ్ నీళ్ళు. ఓకే బ్రో, బాయ్. వన్స్ అగైన్ విల్ మీట్ యూ అగైన్. ఓకే. ఇగో మన జూనియర్స్ ఉన్నారన్నమాట. సో వీడు జన్ము అండ్ తమ్ముడు శంకర్. సో మనోడు బి సెక్షన్ సిఆర్ అంతేనా? సో చెప్పు సార్ మాకు ఇక మన కాలేజ్ ఏం జరుగుతుంది ఏం కదా. ఇలా ఉన్నట్టుండి ఇమీడియట్గా ఆలోచించలేదు. కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? కాలేజ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. సీనియర్ దారా శంకర్ మన సీనియర్ మాత్రం అన్న తమ్ముళ్ళే ఉంటాం. అది ఫ్రెండ్లీగా ఉంటాం. అన్న పోయినా కదా ఆయన పోతున్న వాళ్ళకి తెలిస్తే అన్న చాలా ఫ్రెండ్లీగా ఉంది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్లీ కానీ ఒక్కటే బాధ, అన్న వాళ్ళని మిస్ అయిపోతున్నాం. ఇంకోసారి అన్న వాళ్ళని మిస్ అయిపోతున్నాం. ఇది మాత్రం కాంటాక్ట్ చేయడం మనం. సరేనా సార్? సరే సార్, ఇది ఒక్క సరే సరే శంకర్. సరే అన్న, బాయ్. మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్. మళ్ళా కలుద్దాం క్లాస్లో. జూనియర్స్తో మాట్లాడిన తర్వాత క్లాస్కి అయితే వెళ్తున్నాను అన్నమాట. సో ఇటు కార్నర్లో ఉందా అదే మన క్లాసు, ఎస్ఎస్పి క్లాసు. అండ్ అటు ముందు కనబడుతుందా అదంతా దాని స్టేట్ చూస్తే మనం ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది అన్నట్టు. సో ఇదే మన క్లాసు. చిల్లు ఉంటుంది, అంత వేరే ఉంటుంది. అదే అర్థమవుతుంది. మరి నువ్వు ఏమైనా చెప్తావు చెప్పు. మరి మళ్ళా కలుద్దాం. ఈరోజు అయితే మనకు ప్రాజెక్ట్ లేదన్నమాట. సో ఇదే చూసుకోండి మన డిపార్ట్మెంట్ ముందు నుండి ఎలా కనబడుతుందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో ఏదైతే నచ్చిందో దాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.